పలక పాఠంలో. ఇప్పుడు రెండో పాఠం పడవ ఉంది. నీటి మీద ప్రయాణించే వాహనాలు, నేల మీద, ఆకాశంలో అంటే వాళ్ళు చెప్తారు. అందులో నీటి మీదలో పడవ వస్తుంది, పడవని మనం ఇచ్చేస్తాం. ఈ పడవ అనేటప్పుడు ఈ ఆల్రెడీ పలకలో నేర్చుకున్నారు. ఇంకా కొత్తగా నేర్చుకుంటే ఏంటంటే వీళ్ళు డా వా ఈ అక్షరాలు నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఈ పడవ అనే దాంట్లో ఈ వర్ణమాలలో రౌండ్ చేయిద్దాం. ఆల్రెడీ పా నేర్చుకున్నారు కనుక రౌండ్ చేసి ఉంది. ఇంకా డావా రౌండ్ చేయించాలి. డా వా రౌండ్ చేస్తారు. రౌండ్ చేసిన తర్వాత ఇందులో డా ఎక్కడ ఉంది, వా ఎక్కడ ఉంది చూసుకుంటారు. డా వా ఇందులో పా తెచ్చుకుంటారు. ఇలా 3 అక్షరాలు పడవ. అంతకుముందు పలకలో 2 అక్షరాలు ఉన్నాయి. మొత్తం 5 అక్షరాల మీద వచ్చే పదాలు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటారు. పడవ తర్వాత ఏం చేస్తారంటే ఈ కా తీసుకొచ్చి పెడితే ఇప్పుడు చదివిస్తాం. ఏమైంది? కడవా. తర్వాత ఈ వా తీసేసి పా పెడతాడు. ఇప్పుడు ఏమైంది? కడప. కడప అయింది. ఇప్పుడు ఈ చివర ఉన్నదాన్ని మొదట పెట్టి దీన్ని ఎక్కడ పెడతాం. పడక అయింది. పడక అయిన తర్వాత ఇలా 2 అక్షరాలతో ఏర్పడే పదం కడ. చివర అనేదాన్ని మనం కడ అంటాం. తర్వాత వడ. తర్వాత వల. వల. ఈ విధంగా పడవ అనేటటువంటి పడవ, పలక ఈ 5 అక్షరాలతోని ఎన్ని పదాలు తయారు చేస్తారంటే వాడు ఒక 8 పదాలు తయారు చేస్తాడు. ఇప్పుడు మనం ఈ పడవ, పలక సంబంధించినటువంటి ఈ 5 అక్షరాలతో ఎన్ని పదాలు తయారు చేసాడో అక్కడ మనం ఒక బోర్డు మీద రాస్తాం. పడవ, తర్వాత కడవ, తర్వాత కడప, మళ్ళీ దీన్ని మొదట తీసుకొచ్చి దీన్ని చివరి తీసుకెళ్తే పడక, తర్వాత దీన్ని మొదట రాసి దీని తర్వాత రాస్తే కడ, తర్వాత ఈ వడ, వల, దీన్ని 2 సార్లు రాస్తే వల ఏడ్చేడు అంటాం. ఈ విధంగా పలక, పడవ ఈ 5 అక్షరాలతో మొదట కొన్ని పదాలు, తర్వాత ఇవి తయారు చేశాడు.